ఈరోజు మే 20 అంటే మన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. అందుకోసమని నిన్న ఒక పాట వదిలారు దేవర నుంచి, ఫియర్ సాంగ్ అనేసి. అంటే మొన్న 10 సెకండ్ల ప్రమో వచ్చింది, ఫియర్ సాంగ్ వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కోసం అనేసి. సో అందరికీ తెలుసు, అందరూ వెయిట్ చేశారు. కానీ మొదటి 24 గంటల్లో వచ్చిన వ్యూస్ చూస్తే నిజంగా చాలా షాకింగ్గా ఉన్నాయి. అసలు కేవలం 5 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి మొదటి 24 గంటల్లో. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 5 మిలియన్ అంటే కేవలం 50 లక్షల మంది మాత్రమే చూశారు మొదటి 24 గంటల్లో ఈ తెలుగు ఫియర్ సాంగ్ దేవరా. అంటే ఈ పాట 5 భాషల్లో వచ్చింది: తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం. ఇది మన తెలుగు టాలీవుడ్ వరకే మాట్లాడుతున్నా. చాలా దారుణం అని చెప్పాలి. నేను సాంగ్ రాగానే చూశాను, మొదటి గంటలో మనకు 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి తెలుగు పాటకి. అంటే 10 లక్షల మంది చూశారు మొదటి గంటలోనే. ఆ తర్వాత నేను హిందీ చూశాను, హిందీ అప్పటికి ఒక 5 లక్షల మంది చూశారు. ఆ తర్వాత తమిళ్, కన్నడ, మలయాళం, అలా మలయాళం తక్కువగా ఉండింది. సో 24 గంటల్లో కొత్త రికార్డు పెడుతుంది అనుకున్నా ఈ పాట. అంటే అంటే మన తెలుగులో హయ్యెస్ట్ ఒక పాటకి మొదటి 24 గంటలు లిరికల్ వీడియోలో హయ్యెస్ట్ ఉండేది మన వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం దమ్మసాల సాంగ్. 17 మిలియన్, అంటే 1,70,00,000 మంది చూశారు మొదటి 24 గంటల్లో. సో ఆ రికార్డు బ్రేక్ చేస్తుంది అనుకున్నారు మొన్న వచ్చిన పుష్ప సాంగ్ అల్లు అర్జున్ది. అది కూడా 10 మిలియనే వచ్చింది దానికి. అంటే 1 కోటి మంది చూశారు. ఇక పైన ఉన్న పాటలన్నీ 2, 3, 4 అన్నీ మహేష్ బాబు పాటలే ఉన్నాయి, అన్నీ మన సర్కారు వారి పాటలే ఉన్నాయి. ఇక 5వ పాటగా ఊ అంటావా మావా ఉంది. సో 6వ పాటగా ఇప్పుడు ఈ పుష్ప సాంగ్ ఉంది. కనీసం పుష్ప పాటను కూడా బీట్ చేయలేకపోయింది. దాంట్లో సగమే వచ్చాయి వ్యూస్ దేవర పాటకి, ఎందుకో మరి. ఇంకా పాట గురించి మాట్లాడాలి అంటే పాట కంటే ముందు కూడా లైక్స్ అయితే బాగానే వచ్చాయి. 4 లక్షల లైక్స్ అయితే వచ్చాయి. సో లైక్స్ పరంగా ఓకే, కానీ బట్ వ్యూస్ పరంగా చాలా దారుణం అని చెప్పాలి. ఎందుకంటే మీడియం రేంజ్ హీరోలు, మామూలు హీరోలకు కూడా 5 మిలియన్ అనేది వచ్చేస్తే సామాన్యంగా. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ ఇంత హైప్ ఉన్న సినిమా, ఇంత పబ్లిసిటీ చేసి కూడా అది బర్త్డే రోజు వచ్చినప్పుడు మరి ఇంత తక్కువ వ్యూస్ ఎందుకు వచ్చాయో మరి అర్థం కావట్లేదు. ఇక పాట విషయానికి వస్తే, ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ మనకు ఈ రీసెంట్గా మనకు విక్రమ్ తమిళ్లో కమల్ హాసన్కి మంచి పాట ఇచ్చాడు. ఆ పాట అండ్ ఆ తర్వాత రజనీకాంత్కి జైలర్లో హుకుం పాట మంచిగా ఇచ్చాడు. మొన్న వచ్చిన విజయ్ ఏం సినిమా అది లియోలో కూడా మంచి పాటలు ఇచ్చాడు. సో మనకు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్తో అంటే అద్భుతంగా ఇస్తాడు అనుకున్నారు. ఆ కంపారిజన్లోనే సినిమా పాట దెబ్బేసింది అనిపించింది. ఆ కంపారిజన్స్ లేకపోయింటే బాగుండేది. అయినా కానీ పాట చూస్తే అసలు ఏం అర్థం కాలేదు నాకు. అంత మ్యూజిక్ ఉంది, పాట మొత్తం అనిరుద్ధే ఉన్నాడు. అసలు జూనియర్ ఎన్టీఆర్ అసలు కనపడలేదు, సరిగ్గానే లేదు. అసలు పాట కూడా నాకేం పెద్దగా నచ్చలేదు. అంటే మళ్ళీ వినాలనిపించే పాట కాదు. నేను తెలుగులో ఒకసారి చూశాను, హిందీలో ఒకసారి చూశాను, ఇక అంతే పక్కన పెట్టేశాను అది. మరి సినిమాలో థియేటర్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ లిరికల్గా చూసుకుంటే మాత్రం పెద్దగా అనిపించలేదు. అండ్ అనిరుద్ధ్ రీసెంట్గా వచ్చిన పాటల్లో ఒక క్యాచీ ఉంటుంది. ఇప్పుడు మనకు విక్రమ్ అనే పాటలో ఆ విక్రమ్ అనే పదం వల్ల చాలా పాపులర్ అయింది ఆ సాంగ్. ఆ తర్వాత హుకుం అని జైలర్లో రజనీకాంత్ హుకుం అనే ఆ పాట కూడా బాగా పాపులర్ అయింది. మొన్న వచ్చిన లియోలో కూడా బ్యాడ్ ఆస్మా అనే పదం వల్ల బాగా హిట్ అయింది. బట్ ఈ దేవర ఈ పాటలో అటువంటి క్యాచీ వర్డ్స్ కానీ క్యాచీ ట్యూన్స్ కానీ ఏమీ లేదు. ఏం పెద్దగా అనిపించలేదు నాకు. అందరికీ అదే అనిపించినట్టుంది, అందుకే ఇంత తక్కువ వ్యూస్ వచ్చాయి. అది మన మొత్తానికైతే యూట్యూబ్లో ఉంది ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పాట చూడండి. చూసిన వాళ్ళు ఉంటే ఇక ఓకే. నాలాగా అన్ని భాషల్లో చూద్దాం అనుకున్నా కానీ 2 భాషలకే నాకు చాలా అనిపించింది. తెలుగు, హిందీ చూశాను, తమిళ, కన్నడ, మలయాళం చూడలేదు నేను, చూడను కూడా. ఇక రేపు పొద్దున ఇంకొన్ని పాటలు వస్తాయి, ఇంకా ట్రైలర్ రావాలి. సినిమా అక్టోబర్ 10, ఇంకా 4 నెలలు టైం ఉంది కాబట్టి చూడాలి. బట్ వ్యూస్ పరంగా మాత్రం చాలా దారుణం అని చెప్పాలి. అది మన జూనియర్ ఎన్టీఆర్ దేవర మొదటి పాట ఫియర్ సాంగ్. రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో 5 మిలియన్ వ్యూస్, అంటే 50 లక్షల మంది చూశారు. లైక్స్ పరంగా చూసుకుంటే 4,75,000 మంది, ఆల్మోస్ట్ 5 లక్షల దాకా లైక్స్ కొట్టారు. నేను కూడా చూశాను, లైక్స్ కొట్టాను, కానీ ఎందుకో మరి అంత రీచ్ అయితే వెళ్ళలేదు ఈ పాట. అనిరుద్ధిదే తప్పు అనుకుంటున్నాను నేను. అనిరుద్ధే మిస్టేక్ ఇదే. ఓకే, పాట కూడా పెద్దగా లేదు. ఓకే, బాయ్.